నయమానికి ఎట్లయిపోయింది తెలుసా? అదే అనవసరంగా నేను దేవుని సేవకుంటుందా ఏమైనాను కోపడినాను అనేసి వస్తాడు. మళ్ళీ వచ్చి అయ్యా పాపం చేశాను, కానీ నేను ఈ కానుకలన్నీ తీసుకుని వచ్చినానయ్యా, ఇవన్నీ నీకే, ఇంతకాలం నేను పంపిస్తా. ఎందుకో నా జీవితం నేను ఎంత బాధపడినానో నాకు తెలుసు. ఎంత బాధపడినా అంత బాధ ఈ కుష్ఠరోగం, అవునా? అప్పుడు కుష్ఠరోగానికి ఇప్పుడు ఏం బాధ? అప్పుడు దాని పెద్ద రోగం అన్నాడు. ఇప్పుడు ఏం రోగం తెలుసా? పాపరోగం. ఆ పాపరోగం ఏంటంటే కష్టాలు, బాధలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ పోవాలని ఏం చేయాలా? దేవుని మాట అవసరం. నువ్వు దేవుని మాట విన్నావంటే నీ రోగం పోతుంది, నీ దరిద్రం పోతుంది. నయమాన్ పోయింది అని ఏం చేస్తున్నాడు? అన్నీ పోయింది కదా, కానుకలు ఇస్తున్నాడు. అయ్యా ఇంకా కావాలంటే నేను ఇస్తాను. దేవుని సేవకుడు చూశాడు, ఇట్లా నీ కానుక నాకెందుకయ్యా, నీ కానుక బా ఎత్తు బా, ఎందుకు చెప్పు? వాడు దేవుని మాట ఏంటంటే ఆ కానుక తీసుకునేవాడేమో. దేవుని మాట వినలా, సందేహపడ్డాడు. ఆ సందేహం, అనుమానం ఉండకూడదు. అవుతుందో కాదో అనుమానం, విశ్వాసం లేదు. అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఆ కానుకలు వద్దన్న లోపల నయమాన్ ఏదో దేవుని చిత్తమని సంతోషంగా పోతాడు. పక్కలో గెహజీ అనేవాడు ఉన్నాడు. వాడు చూశాడు, ఓయమ్మా ఇంత డబ్బా, ఇంత బంగారా, దీన్ని మళ్ళీ ఎప్పుడు మనము సంపాదించడం చూడాల అనేసి ఎలిజా గారిని వదిలిపెట్టి దొరిదారి నుండి పరిగెత్తున్నాడు. అయ్యా అయ్యా ఆగా నయమాన్, ఎవరో వచ్చినారంటే వాళ్ళకి ఇవ్వాలా, ఆ సొమ్మంతా అయ్యి నేను ఎత్తుపోతా మా యొక్క సేవకుడు చెప్పాడంటే, అయ్యా అంత ధన్యమా తీసుకుపోయాను అని ఇచ్చినాడు. అన్నింటిలో దాచిపెట్టేశాడు. ఎవరో ఏం తెల్లటి నుంచి నిలబడ్డాడు. సేవకుడు చూశాడు, ఎక్కడ పోయినావు ఎంతవరకు అని. అదే నేను ఎక్కడికి పోతాను, అవునా? ఏదో సాక్షి చెప్పారు, మన సాక్షి చెప్తాం కదా. ఏడపోయినామంటే చేరుకుపోయినాను, దొడిపోయినాను, ఆడపోయినా ఏమన్నా తెలుసా? ఇది నువ్వు పోతున్నప్పుడు నీతో పాటు ఎవరు వచ్చారు? నా ఆత్మ వచ్చింది నీతో పాటు. నువ్వు ఏం చేసినావు నాకు తెలుసు. గెహజీ దగ్గర ఏం తీసుకున్నావు? డబ్బులని తీసుకున్నావు కదా. నయమాన్ గారా నువ్వేం తీసుకున్నావు? ఏం తీసుకున్నావు? డబ్బులంతా తీసుకున్నావు కదా. మళ్ళీ అన్నీ తీసుకున్నావు, కొంచెం మటుకు వదిలిపెట్టి వచ్చినావే అన్న. ఏం వదిలిపెట్టి వచ్చినాడు? వదిలిపెట్టి వచ్చినావు. అది కూడా తీసుకోయా, నీకు నీ భార్యకి నీ పిల్లలు కూడా ఉంటాయా. ఏంటది? పుస్తకం తీసుకో, డబ్బు ఒకటే కాదు. చూసిరా? సరే, ఇప్పుడు నయమానికి పుస్తకం బాగా కావడానికి కారణం ఎవరు? అమ్మాయి. ఎవరు? చిన్న అమ్మాయి. మీరు ఎవరినైనా చెప్పారా? ఎప్పుడైనా గుడికి రండి, ప్రార్థన చేయండి, దేవుడు బాగా చేశాడు, ఈ సంవత్సరం పోతే ఎవరైనా చెప్పినారా? ఈ దరిద్రం పోతే కదా నువ్వు చెప్పే. ఇతరులు సాక్షులు కూడా మనకు జరగాలి మంచి. ఆ పాప ఆడ పని చేస్తున్నా కూడా ప్రార్థన పరాలు ఆ పాపకు తెలుసు. విశ్వాసం
అపోస్తుల కార్యం చదువుకున్నాం. అవునా? ఆడ సన్నిహితం ఏంటంటే యాకోబును చంపినారు కత్తితో. మర్నాడు ఏం చేశారంటే పేతురును పట్టుకుని పోయినారు. ముందే ఒకసారి పేతురు గారిని పట్టుకుని పోతే తప్పించుకుని వచ్చినారు. ఇప్పుడు ఏమైంది? పేతురు గారిని పట్టుకుని పోయి గొలుసులతో బిగించి 4 పక్కల బంధించారు. మరుసటి రోజు అతను ఏం చేయాలా? అలా నరకల. కాబట్టి ఆయన పట్టుకుపోయినారు, చెరసాలలో పెట్టారు. పేతురు గారుగా అనుకున్నారు, ఈరోజు నా కథ పొద్దున లేస్తే నా కథ అయిపోయింది అనుకున్నాడు. 10 మంది నిద్రపోతున్నారు. ఈ పక్క సైనికులు ఉన్నారు, చాలా బందోబస్తు పెట్టారు. అయితే సంఘం ఉంది ఆయనకు. ఏముంది? పేతురు గారికి ఏముంది? సంఘము. ఆ సంఘం సంగతి తెలిసి పాపం సంఘం అంతా ఏం చేశారంట? రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. దానికి ఆల్ నైట్ ప్రేయర్ అంట. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంట? చదువుతామా ఒకసారి? 12వ అధ్యాయం తీయండి. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంట? సంఘము అత్యాసక్తితో ప్రార్థన కూర్చున్నారే కానీ వాళ్ళకి తెలుసు అంతే. ప్రార్థనని గడుపుతున్నారు. అయితే ప్రార్థన కూర్చొని ఏం చేసుకుంటాం? అటు చూస్తాం, చూస్తాం, వాళ్ళని వీళ్ళని కొంచెం కూర్చుంటాం, మళ్ళీ చేస్తాం. వీళ్ళు అలా ఎలా ఉన్నారంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. దేవుడు చూశాడు, అరే సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారని దేవదూతలు పిలిచారు, రాండి పోండి. ఆ పేతులు బంధించినారు. పేతులు ఏం చేయాలా? విడుదల చేసి తీసుకురాపండి అన్నారు. రాత్రి దేవదూతలందరూ చెరసాల్లో అందరు నిద్రపోతున్నారు. పేతురు గారిని తట్టి లేపారు. ఆయన చేతులకున్న కాళ్ళకున్న గొలుసులన్నీ ఊడిపోయినాయి. ఆయన పట్టి లేపుతున్నారు. ఆయన నిద్రపోతున్నా అట్టే నడుస్తున్నాడు. కాళ్ళ అనుకున్నాడు. పేతురు చెప్పులు వేసుకో, నడిగడి కట్టుకో అనుకుంటాను. మొదటి కావలివారు, 2వ కాలివారు, 3వ కాలివారు, 4వ కాలివారిని దాటి ఊరు చివర తీసుకున్నారట. ఎవరిని? పేతురు. అప్పుడు అన్నాడు, ఆ పేతురు లేదంటే అప్పుడు నేను చూసి నేను ఇక్కడ ఉన్నానే, ఇంతకు వచ్చి అలా అనుకున్నానే అని నేను ఎక్కడ పోయినాడంట? ఎక్కడ పోయాడు పేతురు? సంఘం దగ్గరికి పోయారు. సంఘస్థలంతా ఏం చేస్తున్నారు? వాక్లేసి ప్రార్థన చేసుకుంటున్నారు. పేతురు గారు తడుతున్నారమ్మా, వాకు తీయండి. చిన్నది రోదే, 12 ఏళ్ళ అమ్మాయికి. ఆ పేరు ఏంది? రోదే. రోజు పరిగెత్తిపోయింది, వినింది, వాకులు తీలే, పరిగెత్తి వస్తుంది, అందరికీ చెప్తా ఉంది. అందరూ ఏం తింటారు? ఇంకెక్కడ పేతురయ్యా? కైమ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? కైమ చేస్తుంటారు. దెయ్యం వచ్చిందేమో అంటారు. చిన్నది మరి ఏమంటుంది? లేదు, పేతురు గారి స్వరం లేండి. పోయి చూసి ఎవరు? వాక్యం తెలిస్తే పేతురు గారు. పేతురు గారు వచ్చారు. జరిగిందంతా వారికి చెప్పారు. వారికి ఏం జరిగింది తెలుసా? విశ్వాసం వచ్చేసింది. ఎందుకు విశ్వాసము? దేవదూతలు వచ్చి కాపాడతారంట. చూడు, మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని దూతలు వస్తారు, మనం కాపాడతారు. ఇది చిత్రం అండి. ఒకసారి సంఘటన జరిగింది.
గుజరాత్ ఆ సైడ్ పెద్ద భూకంపం వచ్చింది 4-5 సంవత్సరాల క్రితం. లాతూర్ అనే ఊరిలో భయంకర ఊరంతా పడిపోయింది భూకంపం వల్ల. ఎందుకు అలా వచ్చిందంటే అక్కడ ఈ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఊళ్ళో పోయి దేని ఆలయాలు అందరి బయట చెప్పి అక్కడ రాముని విగ్రహాన్ని పెట్టి మీరంతా రామ్ రామ్ అని చెప్పాలా పూజ చేయాలన్నప్పుడు ఈ క్రైస్తవులు అంతా ఏడ్చుకుంటే ఏం చేశారంటే పోయి ఒక రోజు 3 అంతస్తుల మాడి పైన రాత్రంతా వన్ నైట్ ప్రేయర్ పెట్టారు. రాత్రంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఉదయం 7:30 అయింది. ప్రార్థన చాలిద్దాం కానీ అందరూ కూడా టిఫిన్ తిని వెళ్ళిపోవడం అనేది కింద 3 అంతస్తులు కింద ఒక హోటల్ ఉంటే వాళ్ళు పోయి చెప్పారు, లేదా టిఫిన్ అంతా రెడీ చేసిన ఇంకొక అర్ధగంట మీకు టిఫిన్ ఇస్తా, మీరందరూ తింటున్నారు అంటే మాస్టర్ గారు ఏమన్నంటే ఇంకా అర్ధగంట ఇంకా అర్ధగంట ప్రార్థన చేద్దాం, ఇంకా ప్రార్థన చేద్దాం, అంతా ప్రార్థన ఉంటారు. 8 అంతా ప్రార్థన ఉంటారు. పేద శబ్దం వచ్చిందా కళ్ళు తెలిసి చూసేటప్పుడు ఏం కనబడింది? తుమ్ము, అక్కడక్కడ పొగలు. ఏమయ్యాను చూసే భూకంపం. ఈ 3 అంతస్తుల మాడి ఏమైందంటే తెలుసా, అలాగే కుంగిపోయింది. ఈ పైన అంతస్తు మటుకు భూమి లెవెల్కు నిలబడింది. ఎందుకు అది మటుకు నిలబడింది? ఎవరు ఉంటారు అక్కడ? దేవుని బిడ్డలంతా జరిగిన సత్యం కాకూడదు. దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమమై తన బిడ్డల కన్నీటితో ప్రార్థన చేసి తన బిడ్డలు ఏడుస్తుంట దేవుడు ఓర్చు కాపాడువాడు. దాని ప్రేమైన దేవుడు బిడ్డ మనము దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడికి లోపడాలి. మన దేవుడు గొప్పవాడు, మన సామాన్యం. ఒకవేళ దేవుడు మనకంటే లోపడి దేవుని బిడ్డలుగా ప్రార్థన పడమంటే మనము మన కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? రోగం ఉంటుంది. కష్టాలు వచ్చినా, దరువు వచ్చినా, వ్యాధులు బాధలు వచ్చిన దేవుడు మనల్ని ఏం చేయడు? విడవడు, ఎడబాయి. కళ్ళొచ్చి అంత కొట్టుకుపోయింది అలా మీకు తెలుసా? కళ్ళొచ్చి అంత కొట్టుకుపోయింది. మన దేవుడు ఎందుకు కాపాడాడు? మనం దేవుని బిడ్డలు మనం బలసాలా లేదా కన్నా ఊపిరి పీల్చే చాలు. కానీ మన ఊపిరి ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. అన్నారా? మొన్న కూడా లెటర్ సినిమా మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, జాగ్రత్త, కర్ణ పోలేదు. అవునా? మనం పెట్టారు ఏంటి? గవర్నమెంట్ మేము ప్రార్థన దేవుడు భక్తుడునా ఉన్నారు, మనల్ని కాపాడువాడు. ఏ స్వామి వెళ్ళాడు, ఏ సంవత్సరం ఒక శతాధిపతి వచ్చాడు, అయ్యా మా కుమార్తె సావడానికి సిద్ధంగా ఉంది, నువ్వు మాట చెప్తే సాగు అన్నాడు. ఏసం నేనే వస్తాను. కొంచెం ఏం కబురు వచ్చింది? నీ కుమార్తె చనిపోయింది అన్నారు. ఏసం ఏమన్నాడు అతను చూసి? ధైర్యం మటుకు తెచ్చుకో, నీ కుమార్తె రావలేదన్నారు. మరి ఇంటికి పోయినాడు. అది ఏమైంది? అందరూ కూడా గోలు ఏడుస్తున్నారట. ఎట్లాగా?
దేశం ఎందుకు వెళ్తారమ్మా? నా చిన్నది చావలే అన్నాడు. నిద్రపోతా ఉంది అన్నాడు. ఆటోలు ఆశ్చర్యం వేసింది. వెనకాల చేశారంట. తిక్కుడు ఉన్నట్లుండే, అవునా? తిక్కుడు ఉన్నట్లున్నాడు, చచ్చిపోయాడు చెప్పి లోపలిలో ఏం చేస్తాడు వేసాన్ని మాట అన్నాడు. ఏంటన్నమాట చెప్తారా? కనతోక్మి అన్నాడు. అదేమిటి? చిన్నదన్నా లే అన్నాడు. లేచి కూర్చున్నాడు. రమ్మని ఎందుకు వెళ్తారు? అన్నం పెట్టండి ఆ పిల్లలు. గొప్ప కార్యం చేసే దేవుడు మన దేవుడు. ఎలాంటి వాడంటే గొప్ప కార్యములు చేసేవాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా ముందుకు సాగుతుందాక ప్రభా బిడ్డ వాక్యం ప్రతి దేవుడు పనులు చేయమని యేసు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్.